ఏమిటి కాంతమ్మా నువ్వు చెప్పేది? కోటేశ్వరరావు గారిని గన్నబేరన్నో తన కొడుకు కలిసి చంపేశారా? అవునండి బాబు, దిక్కుమాలిన దాన్ని. ఆ రహస్యం ఇంతకాలం నా కడుపులో పెట్టి దాచుకున్నాను. ఆగొడదండిగా ఇప్పుడు అసలు విషయం త్వరగా చెప్పు చావు. మా తమ్ముడు కోటేశ్వరరావు చావడానికి ముందు ఆ గదిలోంచి ఏదో గొడవగా వినపడింది. నా అలవాటు ప్రకారం ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూశాను. అప్పుడు పట్టు నాన్న ఆ నగలన్నీ కొట్టేద్దాం నాన్న. అన్నిటికీ తొందరే నంగిరి వేసవ. మనకు కావాల్సింది 2 లక్షలు. రేపు ఆస్తంతా మందే కదరా. పిచ్చినా ముద్దులు కొడక. నిజమే సరిగ్గా పట్టుకో. గండబేరండం, ఏమిటి మీరు చేస్తున్న పని? ఆఖరికి నా ఇంట్లోనే దొంగతనానికి సిద్ధపడ్డారన్నమాట. అది కాదు బావా, ఎనపెట్టి లోపల ఎలా ఉంటుందో చూపించమని మా తిరుపతి గారు అడిగితేను ఒక్కసారి చూపిద్దామని. నోర్ము దౌర్భాగ్యుడా, అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పొడవాలనుకున్న మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదురా. ఫ్యాక్టరీలో చేసిన వెదవ పని కప్పించుకోవడానికి ఇంత నీచానికి రేతాస్తారా? మిమ్మల్ని ఈ క్షణంలోనే పోలీసులకు పట్టిస్తాను. హలో హలో డాడీ. అమలా, నేనే అమ్మల్ని. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైన విషయమా? ఏమిటి డాడీ? ఏమిటంటే డాడీ, హలో డాడీ. డాడీ, 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 హలో హలో డాడీ. ఆ విధంగా దొంగ చచ్చినాడు దిండుతో నొక్కి పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసి గుండె ఆగిపోయి చచ్చిపోయాడని నలుగురిని నమ్మించారు. నా స్వార్థంతో నేను ఇన్నాళ్ళు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే అమల తన తండ్రి విషయంలో అనుమానించింది నిజమేనన్నమాట. కానీ ఈ విషయం అమలతో చెప్తా ఉంటే తను నా ముఖం చూసే పరిస్థితిలో లేదు. అలా అని ఊరుకోవడానికి వీల్లేదు బాబు. వాళ్ళు హంతకులని అమలకి ఎలాగోలాగా తెలియజేయాలి. పంతులు గారు తొందరగా మంత్రాలు కానివ్వండి. అన్నయ్య, ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నట్టేనా? పొద్దు నుంచి అదే పని మీద ఉన్నానయ్యా. గండబేరన్నో, మీ వాడు చాలా అదృష్టవంతుడయ్యా. కోట్లకు వారసురాలైన కోటేశ్వరరావు కూతుర్ని చేసుకోవడం ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉందనుకో. ఆనందంగా ఉంటే ఆనందించండి, ఎవరొద్దన్నారు? నువ్వు ఆనందించవద్దు అంటే నేను మానేస్తానా? అవతల నాకు అర్జెంటుగా పనులున్నాయి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? మేడ మీద గదిలో ముస్తాబవుతోంది. సరే, అమ్మాయిని జీవించే ముందు మీకు నా ఆశీర్వచనాలు అయ్యా. చాలా సంతోషం. మేడ మీదకి వెళ్ళండి. చూడండి అమ్మా, అమ్మాయిని ఆశీర్వదించి 4 విషయాలు డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంది. మీరందరూ ఒక్క 5 నిమిషాలు బయటికి వెళ్తారా? అలాగే. రోజా విషయం నువ్వే అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నయ్య. అమ్మ నన్ను తొందరగా తీసుకొస్తే నేను తొందరగా తాళి కట్టేస్తాను. ఊరు మీరా అన్ని శాస్త్రయుక్తంగా పద్ధతిగా జరగాలి. కంగారు పడిపోతావే, కూర్చో. బాబాయ్ గారు, మీరు చెప్పేదంతా నిజమా? మా నాన్నగారు చెప్పింది గంట పేరుండవా? అంతే కదమ్మా. గోపి తాతామామల్ని ఎక్కడో దాచి వాళ్ళని చంపుతామని బెదిరించి నిన్ను ప్రేమించడం లేదు అని గోపి చేత అబద్ధాలు ఆడించారు. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి గోపిని కలుసుకోవాలమ్మా. బాబు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ముసుకేసేవంటమ్మా. నాకు సిక్కేస్తుంది అత్తయ్య. పిచ్చి పిల్ల, పద. అదిగో మాటల్లోనే వచ్చేసి. గండం పెళ్లి ముస్తాబులో అమ్మాయి కొంచెం ఎత్తుగా లావుగా కనిపిస్తుందట్రా. ఏమిటోనన్నయ్య, నా మట్టుకు మహాలక్ష్మి స్వయంగా మా వాడి దగ్గర నడిచి వస్తున్నట్టుంది. నాకు ఇంకేం కనిపిస్తం లేదు. బాబు, నేను చెప్పే మంత్రాలు చెప్తూ అమ్మాయి చేపట్టుకోండి. అష్టమహాలక్ష్మి అరుస్తారేంటి? అది అశుభం. పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పజామి, ధూపమాగ్రాపజామి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ప్రార్థనా సమర్పజామి. శుభవారు పెళ్లి జరుగుతుంటే కేకలు. వివాహం భాగ్యమారోగ్యం ఇక కాళ్ళు చేతులు తర్వాత పట్టుకుంటారయ్యా. ముందా మంగళసూత్రధారణ కానీ. అయ్యా, మంగళసూత్రాలు కనిపించడం లేదండి. ఒడివే ఇంకాసేపు ఆగితే పెళ్లి కూతురే కనిపించట్లేదండి. ఏరా దరిద్ర కొట్టు వేధవా, మార్వాడి కొట్లో ఇచ్చొద్దాం జేబులో ఏమైనా పెట్టావా? నాకు తెలియదు నాన్న.
మంగళసూత్రం కనిపించకపోవడం ఏమిటండి? సరిగ్గా వెతకండి అందరూ. ఇప్పుడు తాళిపడి కనిపించుకోవడం పోవాలా? వెతకండి వెతకండి. ఇదవుతువే అదేమిటి మావయ్య, నేను అమల్ని గుర్తుపట్టలేదా? అమలా కెమలా కొట్టానంటే మొహం కమిలిపోతుంది. అమ్మాయి బదులు ఈడెవడో యాసం వేసుకొస్తే మరి అమ్మాయి ఏమైనట్టు అని. అదే అర్థం కావటం లేదు. మేనేజ్కి వెళ్ళి చూద్దాం పద. అవును గోపి, ఊరి చివర మాకు గెస్ట్ హౌస్ ఉంది. అది చాలా కాలం నుంచి వాడటం లేదు. ఒకవేళ అక్కడే మీ తాత మామని దాచుంచారేమో. ఎందుకైనా మంచిది, ఓసారి వెళ్ళి చూసొద్దాం. సరే పదండి. ఇదంతా ముసల్లాయర్ చిదానందం గారు చేసిన పనిలా ఉంది. వెంటనే వెళ్ళి గెస్ట్ హౌస్ లో చూద్దాం పదండి. చూరారా. బాబు పండు, రండి. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి పని చేస్తావు ముందే ఊహించాం. అందుకే అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేసాం. నీ తాతకి నీ మా అమ్మకి నీకు ముగ్గురికి ఇక్కడే శార్థం పెడతాను రా. ఆ తర్వాత అమల మెళ్ళ నేను తాళి కట్టాను. చూస్తారే, పట్టుకోండి రా. బాబు వాళ్ళే సార్. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళని అరెస్ట్ చేసి ఛార్జీ తయారు చేయండి. చర్చ నిలబడాలి, నేను చూసుకుంటాను. పదండి. బాబు నా చెట్టి తండ్రి,
భూషణ గారు అమాయకుల్లా ఉండే మీ మనవడు పట్నం వెళ్ళి గడుసువాడే గడుగ్గా ఇలా తయారయ్యాడు. వాడి ప్రయోజకత్వం వల్లనే మా ఇల్లు మాకు దక్కింది, మా ఇంటి పేరు నిలబడింది, చక్కటి పిల్ల వాడికి దక్కింది. ముందు పుడికాలు పెట్టి లోపలికి పదమ్మా. మరండి మరేమోనండి, మాకు పెళ్ళైపోయిందండి, శోభనమే మిగిలిందండి.